మండల మకరవిలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి 2 రోజుల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొంది. దర్శనం క్యూ లైన్లో కుప్పకూలిపోయి ఓ మహిళ మరణించారు. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులకు రద్దీ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ స్థాయిలో జన సమూహాన్ని తాను ఎప్పుడు చూడలేదని టీడీపీ అధ్యక్షుడు కె జయకుమార్ తెలిపారు. మరోవైపు భక్తుల కోసం దేవస్థానం బోర్డు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడినా కనీసం నీళ్లు అందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే లైన్లో వేచి ఉన్న భక్తుల నీటి అవసరాలు తీర్చేందుకు 200 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆలయ బోర్డు అధ్యక్షుడు జయకుమార్ పేర్కొన్నారు. ఇక కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, శబరిమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితమే అయ్యప్ప స్వామి మండల దీక్ష కొరకు తలుపులు అయితే తెరుచుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భక్తులు రావడంతో అక్కడ ఏర్పాట్లు కూడా చేయలేదని అక్కడ భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యూ లైన్ మహిళ కూడా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఒక్కసారిగా మండల దీక్ష కోసం వచ్చినటువంటి భక్తులు అక్కడ క్యూ లైన్ లో వేచి ఉంటున్న పరిస్థితి ఉంది. దర్శనానికి 18 గంటల సమయం కూడా పడుతున్న పరిస్థితి ఉంది. కిలోమీటర్ల మేర అయ్యప్ప భక్తులు అయితే పడిగాపుకు వస్తున్నారు. ఎందుకంటే ఎర్నాకుళం నుండి మొదలైనటువంటి భక్తులు అక్కడ పెద్ద పాదయాత్ర కూడా చేసుకుంటూ వస్తున్న క్రమం కూడా చూస్తున్నాం. వైపు ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే శబరిమల కూడా చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాట్లు చేసినప్పటికి కూడా ఒక్కసారిగా ఊహించిన విధంగా గతంలో లేని విధంగా ఈసారి అయితే లక్షల్లో భక్తులు అయితే స్వామివారి దర్శనానికి వస్తున్న క్రమంలో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా రద్దీ ఏర్పడింది. అక్కడ పోలీసులు కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు, చేతులు ఎత్తేసారని కూడా చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న క్యూ లైన్ లో ఒక మహిళా భక్తురాలు మృతి చెందని కూడా తెలుస్తుంది. అయితే భక్తుల రద్దీ నియంత్రణకు సిబ్బంది కొరత అయితే ఏర్పడుతుందని కూడా అక్కడ భక్తులు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్న పరిస్థితి. మరోవైపు చూసుకోవచ్చు, మెదడు వ్యాధులు అంటే మెదడుకు సంబంధించిన జ్వరాలు కూడా వస్తున్న నేపథ్యంలో బ్యాక్టీరియా అంటే పంబలో స్నానం చేస్తున్న క్రమంలో ముక్కులోకి వాటర్ వెళ్లకుండా కూడా చూసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల కూడా క్యాంపులు, మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ వేడి నీళ్లు తాగాలని చెబుతున్నారు. మరోవైపు భక్తులు ఏదైతే శబరిమలకు వచ్చే భక్తులైతే వారితో పాటు సంబంధిత మెడిసిన్ కూడా తీసుకురావాల్సింది చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే
అక్కడ ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఎక్కువ శాతం మెదడుకు సంబంధించిన వ్యాధులు జ్వరాలు కూడా రాస్తున్న పరిస్థితి అయితే ఉంది. మెదడు వ్యాధులకి అక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఎమర్జెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నట్టు వేడి నీళ్ళు వాటర్ తాగాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. Bueno,